వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గంగా ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల ఆత్మకూరు పైప్ లైన్లో గత కొన్నేళ్లుగా ఉన్న లీకేజీల వల్ల మరియు ఈ మధ్య కాలంలో పైప్ లైన్లు పగలడంతో గత 20 రోజులుగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు సమస్యలను వేగవంతంగా పరిష్కరించి మరమ్మతులు చేపట్టి నిరంతర నీటి సరఫరాకు చర్యలు చేపట్టామని, ఆత్మకూరు పట్టణ ప్రజలకు నీటి కష్టాలు తీరాయని, ఇకపై ప్రతిరోజు నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. సోమశిల జలాశయం నుండి వచ్చే త్రాగునీటితో పాటు అప్పారావుపాలెం, పెన్నా నుండి వస్తున్న మంచినీటిని కూడా పట్టణ త్రాగునీటి అవసరాల కోసం వినియోగిస్తామని కమిషనర్ గంగా ప్రసాద్ తెలిపారు. త్రాగునీటికి ఇబ్బందులు ఉన్నా ఇన్ని రోజులు సహకరించిన పట్టణ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో వీరి వెంట ఏఈలు శ్రీనివాసులు రెడ్డి, మాధవి పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అండి. ముఖ్యంగా ఈ సమావేశం నుంచి పట్టణానికి గత నెల రోజుల నుంచి దాదాపు ఒక 25 డేస్ నుంచి ఉన్న వాటర్ సమస్య క్లియర్ అయిపోయిందనే విషయాన్ని పబ్లిక్ అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సబ్జెక్ట్లోకి మనం వెళ్ళినామంటే ఈ నెల జూలై 5వ తేదీ మనకి సోమశిల నుంచి డైరెక్ట్గా మనకి ఆ వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచే మనకి సోమశిల ద్వారా మనకి ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా నీళ్ళు మనం ఇస్తూ ఉన్నాము. అది 5వ తేదీ సోమశిల నుంచి వాటర్ రావడము గ్రావిటీ ద్వారా రావడం అనేది వాళ్ళు పూర్తిగా ఆపివేయడం జరిగింది. నార్త్ ఫీడర్ ఛానల్లో వాళ్ళు రిపేర్ చేసుకోవడానికి ఆ ఛానల్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనకి వచ్చే వాటర్ని స్టాప్ చేయడం జరిగింది. సో మనకి దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నది ఒక 50 HP మోటార్ ఉన్నది. ఆ 50 HP మోటార్ ద్వారా మనం అప్పుడు వాళ్ళు ఆపిన తర్వాత మనం పంప్ చేయాల్సి ఉంటుంది. సో మనం స్టార్ట్ చేసాము. 5వ తేదీనే మనం స్టార్ట్ చేయడం జరిగింది. బట్ వాటర్ చాలా లీకులు ఉండడం వల్ల గత 7 years నుంచి లీకులు ఏవి కూడా చేయకపోవడం వల్ల మనకి వాటర్ చాలా తక్కువ వాటర్ రావడంతో ఇమీడియట్గా మనము గౌరవ మంత్రివర్యులు వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇన్ఫార్మ్ చేసిన వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి అని కూడా మంత్రివర్యులు వారికి వివరించడం జరిగింది. ఇమీడియట్గా మనం అక్కడ ఒక 40 HP ఒక మోటరు, అలాగే 40 HP ఒక పంప్ సెట్టు, ఒక స్టార్టరు, ప్యానల్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. 5వ తేదీనే ఏర్పాటు చేసిన వెంటనే మనకి అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ 63 kV ఉండడం వల్ల తక్కువ పవర్ రావడం జరిగింది. వెంటనే మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్తో వాళ్ళ సహకారంతో 6వ తేదీనే మనం 100 kV ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేసి వాటర్ని యథావిధిగా 7వ తేదీ నుంచి వాటర్ వచ్చేట్టుగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. బట్ దురదృష్టకర సంఘటన మనకి ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అవగాహన రాహిత్యము, బాధ్యతారాహిత్యంగా ఒక వ్యక్తి రేవూరు దగ్గర మన ఏదైతే సోమశిల నుంచి మనకి ఆత్మకూరుకి వాటర్ సప్లై జరుగుతుందో ఆ పైప్ పైన బోర్ వేయడం వల్ల మనకి ఆ రోజు నుంచి పూర్తిగా వాటర్ 7వ తేదీ నుంచి పూర్తిగా వాటర్ ఆగిపోవడం జరిగింది. ఆ 7వ తేదీ నుంచి మనం మొత్తం టౌన్కి దాదాపు 25 నుంచి 26 ట్యాంకర్లను ఏర్పాటు చేసుకొని 15వ తేదీ వరకు కూడా మనం ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేయడం జరిగింది. దాంతోపాటు పెన్నాలో ఉన్న మనకు ఒక 6 వార్డులకు పెన్నా నుంచి వాటర్ వస్తుంది. ఆ వార్డులో 6 వార్డుల యొక్క పెన్నా వాటర్ని మిగతా అన్ని వార్డులకు రొటేట్ చేస్తూ మిగతా వార్డులకు కూడా ఈ వాటర్ ట్యాంకర్ల ద్వారా 15వ తేదీ వరకు మనం వాటర్ సప్లై చేయడం జరిగింది. 15వ తేదీకి మనము ముందే ప్లాన్ వేసుకున్నాము. ఇలా సోమశిల వాటర్ ఆగిపోతుంది, ఆగిన తర్వాత మనం లీకులు చేయాలి కంపల్సరీ. గత 7 years నుంచి చేయలేదు కాబట్టి ఆ లీకులు అంటే మీరు స్టార్ట్ చేస్తే ఇంకొక అది ముఖ్యమైన అంశం ఏంటంటే ఆత్మకూరు ప్రజలందరూ కూడా చాలా ఓపికగా ఈ 15 నుంచి 20 రోజుల పాటు ఓపికగా ఉండి వాళ్ళు కూడా సమస్యను అర్థం చేసుకోవడం జరిగింది. సో ఇమీడియట్గా వీళ్ళు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం త్వరగా సఫలం కావాలని వాళ్ళు కూడా ఆశించారు. వాళ్ళు మాకు పూర్తిగా సహకరించడం, పబ్లిక్ పూర్తిగా సహకరించడం వల్ల ఇమీడియట్గా చాలా త్వరగా ఒక 15 to 20 డేస్లోనే మొత్తం వాటర్ సప్లై ప్రాబ్లం అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. కాబట్టి పుర ప్రజలందరూ కూడా మీడియా మిత్రుల ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే మా మున్సిపల్ ఏఈస్ కానీ అలాగే కింద వాటర్ నెట్ వరకు ప్రతి ఒక్కరు కూడా రెయిన్బోలు
మేల్కొని కష్టపడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫున అలాగే మున్సిపాలిటీ